ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో ఏకంగా 4 భారత క్రికెటర్లు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సమస్యల కారణంగా రజత్ పాటిదార్ రెండో టెస్టు ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. ఇక మూడవ టెస్టులో ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ను పక్కన పెట్టిన టీం మేనేజ్మెంట్ ధ్రువ్ జురేల్ను వికెట్ కీపర్గా ఎంపిక చేసింది. వరుసగా విఫలమవుతూ వచ్చిన శ్రేయస్ అయ్యర్ బదులు సర్ఫరాజ్ ఖాన్కి అవకాశం దక్కింది. ఇక నాలుగవ టెస్టులో బూమ్రాకు విశ్రాంతి కల్పించడంతో యువ పేసర్ ఆకాష్ దీప్కు తొలిసారి టీమిండియా తరఫున ఆడే అవకాశం లభించింది. తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ఈ 4 యువ క్రికెటర్స్కు జాక్పాట్ తగిలిందనే చెప్పొచ్చు. ఫిబ్రవరి 28న వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన బీసీసీఐ సరికొత్త నిబంధనలు చేర్చింది. ఏ ఆటగాళ్లైనా నిర్ణీత వ్యవధిలో 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 అంతర్జాతీయ టీ20లు ఆడితే ప్రోరేటా ప్రతిపాదికన ఆటోమేటిక్గా గ్రేడ్ సి కాంట్రాక్ట్ దక్కుతుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ నిబంధన ప్రకారం ఇంగ్లాండ్తో 3 టెస్టులు ఆడిన రజత్ పాటిదార్ గ్రేడ్ సి కాంట్రాక్టు అర్హత సాధించాడు. గ్రేడ్ సి కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాలోకి అతని పేరు వెళ్లింది. ఆడిన 3 టెస్టుల్లో కూడా అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విశాఖ టెస్టులో 32-9 చొప్పున పరుగులు చేసిన పాటిదార్ రాజ్కోట్ టెస్టులో 5-0, రాంచీ టెస్టులో 17-0 చొప్పున పరుగులు చేసి నిరాశపరిచాడు. చివరి టెస్టులోనూ రజత్ పాటిదార్ ఆడే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో అతడు నిరూపించుకోలేకపోయాడు. మళ్లీ ఇప్పట్లో అతడికి టెస్ట్ జట్లో చోటు దక్కడమే కష్టం. ఇంగ్లాండ్తో 3, 4 టెస్టుల్లో ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ చివరి టెస్టుల్లోనూ ఆడితే గ్రేడ్ సి కాంట్రాక్ట్ పొందడానికి అర్హత సాధిస్తారు. చివరి టెస్టుల్లో వీళ్ళిద్దరూ ఆడడం దాదాపుగా ఖాయం కావడంతో వీరికి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కడం కూడా ఖాయమే. భారత జట్టులో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షించి ఎట్టకేలకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ద్వారా జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ వెంటనే తనకు బీసీసీఐ కాంట్రాక్టు ప్లేయర్ల జాబితాలో చోటు దక్కుతుందని ఊహించి ఉండడు. ధ్రువ్ జురేల్ అయితే ఊహించిన రీతిలో వచ్చిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్నాడనే చెప్పొచ్చు. ఇక అరంగేట్రంలోనే ఆకట్టుకున్న పేసర్ ఆకాష్ దీప్కు బీసీసీఐ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఆకాష్ దీప్తో పాటుగా విజయ్ కుమార్ వైశాఖ్, ఉమ్రాన్ మాలిక్, ఎస్ దయాళ్, విద్వత్ కావ్యర్లకు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టులు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిందని బీసీసీఐ ప్రకటించింది. అంటే భారత్ తరఫున ఒకే ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ ఆకాష్ దీప్కు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ దక్కినట్లే.